అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, త్రైత సిద్ధాంతము వ్యవస్థాపకులు సిద్ధాంతకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు. ఈ త్రైత సిద్ధాంతం అనే పేరుతో, సూత్రంతో, మూలంతో, ముఖ్యంతో, ఖచ్చితత్వంతో జ్ఞానాన్ని 100 గ్రంథాలకు పైగా, 100 ప్రసంగాలకు పైగా ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రబోధానంద యోగీశ్వర్లదేనా అంటే, క్రీస్తు కూడా ఇదే సిద్ధాంతం చెప్పాడు, శ్రీకృష్ణుడు కూడా ఇదే సిద్ధాంతం చెప్పాడు, రావణ బ్రహ్మవాడు కూడా ఇదే సిద్ధాంతాన్ని చెప్పాడు. ఒకే సిద్ధాంతము త్రైత యుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో చెప్పబడింది, చెప్పబడుతూ ఉంది. అంటే ఈ సిద్ధాంతం ఎవరి సొత్తు అంటే, ఇది దేవుని సొత్తు. దేవుని సొత్తు ఏదైతే భూమి మీదకి వస్తుందో అప్పుడు అది దేవుని విధానంగానే తెలియబడుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ త్రైత సిద్ధాంతం తెలుసుకున్న వారున్నారు, తెలుసుకుంటున్న వారున్నారు, ఆచరిస్తున్న వారున్నారు. ఈ ఆచరించే వాళ్ళల్లో సంశయాలు సాధారణంగా రావు. జ్ఞానం తెలుసుకునే వాళ్ళల్లో సంశయం వస్తే ఈ ఆచరించే వాళ్ళు ఆ సంశయాన్ని తీసివేయవచ్చు. తెలిస్తే కదా ఆచరిస్తారు. కాబట్టి ఆచరణ చేస్తున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వారిని కొన్ని ప్రశ్నలు అడిగి జవాబు తెలుసుకొనవచ్చు. సరే, ఒక జవాబు ఎట్లా రావాలి అంటే, అది త్రైత సిద్ధాంత గ్రంథాల నుండే రావాలి, అంటే సొంతంగా రాదు. ఆ జవాబు దొరకకపోవటం, దాన్ని ఆచరించటంలో విఫలం అవ్వటం ఏదైతే ఉందో, ఆ విఫలం మళ్ళీ ఒకసారి గ్రంథాలు తెలుసుకొని జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మన దారి సరవుతుంది. ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు, అన్నా, స్వామివారు తన కుమారుడు తన యొక్క వంశపారంపర్యంగా జ్ఞానాన్ని చెప్తాడు అని ఒక ప్రసంగంలో చెప్పారు. అది ఈరోజు ఎక్కడి దాకా పోయింది అంటే, ఆయన కుమారుడి కాళ్ళు మొక్కే అంత స్థితి దాకా పోయింది. అంటే నాకంటే ఒక 9 మంది కాళ్ళు మొక్కడం చూసి నేను కూడా మొక్కాలా వద్దా అనే సంశయంలో పడ్డాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, స్వామివారు ఎలా చెప్పారు, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఒక ప్రశ్న అడిగారు. స్వామి అంటే భగవంతుడు అంటే యేసుక్రీస్తునే ఈ ప్రశ్న మనం అడుగుదాం. యేసుక్రీస్తుని ఈ ప్రశ్న అడిగితే యేసుక్రీస్తులో 2 రకాలుగా మనం త్రైత సిద్ధాంతాన్ని అప్లై చేసి చూస్తాం. త్రైత సిద్ధాంతం ప్రకారం ఆయన జీవాత్మగా నటిస్తున్నాడా, ఆత్మగా నటిస్తున్నాడా, పరమాత్మగా నటిస్తున్నాడా అనేటువంటిది ఒక విధానం. లేదు, భౌతిక విషయాలు చెప్పాడు అనుకుందాం. ఈ భౌతిక విషయాలు చెప్పినప్పుడు అది మనకు అక్కర్లేదు. భౌతిక విషయాలు చెబితే మనకు అక్కర్లేదు, కర్మ విషయాలు చెబితే మనకు అక్కర్లేదు, అది ప్రపంచ విషయాలు చెప్తే మనకు అక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచ విషయాలు ఖర్చు అయిపోతుంటాయి, మారిపోతుంటాయి, అవి లేకుండా పోతాయి. సరే, యేసుక్రీస్తు కూడా నా కుమారుడు అనే మాట మాట్లాడాడు. యేసుక్రీస్తు కూడా నా కుమారుడు, నా తండ్రి చిత్తానుసారం చేయువాడే నాకు పాత్రుడు అన్నాడు. ఇప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడిగా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ఎవరై ఉంటారు? ఆత్మ. కాబట్టి ఆత్మ అనేటువంటి విషయం త్రైత సిద్ధాంతం తెలిసిన ఎవరైనా మూలం ముఖ్యంగా ఈ సిద్ధాంతాన్ని అప్లై చేసుకొని గురువు ఏది మాట్లాడినా సిద్ధాంతంతో మనం రిసీవ్ చేసుకుంటాం, సిద్ధాంతంతో మనం చూస్తాం. సిద్ధాంతం కాని దాన్ని వదిలేస్తాం. కర్మ విషయం అయితే అది లేకుండా పోవాలి, అది కాలిపోవాలి, అది ఖర్చు అయిపోవాలి, అది మన దగ్గరికి రాకుండా ఉండాలని చూస్తాం. కాబట్టి ఇప్పుడు స్వామి పరిశుద్ధాత్మగా చెబితే తన కుమారుడు ఎవరై ఉంటారు? ఆత్మ. ఈ ఆత్మ తన జ్ఞానాన్ని కొనసాగిస్తాడు. ఎవరి జ్ఞానాన్ని? పరిశుద్ధాత్మ దేవుడు గురువుగా తీసుకొచ్చిన జ్ఞానాన్ని ఆత్మ కొనసాగిస్తాడు. ఎట్లా కొనసాగిస్తాడు ఆత్మ అంటే, తన బోధకుడుగా మారి ఈ గ్రంథాల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింపజేసే విధంగా చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు మా శరీరం నుండి మేము ఏదో దేవుడి విషయాలు బయటికి తెలియాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా మనం చెప్తున్నామంటే ఇది ఆత్మ చేసే పనే. ఈ చెప్పే విషయాలు త్రైత సిద్ధాంత గ్రంథాల నుంచే వస్తుంటాయి. పోరాటం కానీ ఆచరణ కానీ ఏదైనా సరే త్రైత సిద్ధాంత గ్రంథాల నుంచి వస్తుంది. ఈ పని కొత్తగా ఎత్తుకొని ఈ పని చేయడం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడే ఆత్మగా ఉండి చేస్తున్నాడు. అదేవిధంగా గ్రంథాలు నెత్తి మీద పెట్టుకొని భుజం మీద పెట్టుకొని చేతిలో పట్టుకొని ఊరూరు తిరిగి చాలా శ్రమిస్తూ చేస్తుంది ఎవరు? ఈ గ్రంథాల ప్రచారం అంటే ఆత్మే, అంటే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడే చేస్తున్నాడు. ఎంతమంది చేస్తున్నారంటే ఆత్మ ఒక్కడిగానే చూస్తాము. ఆత్మని ఆత్మలు అని అనకుండా ఆత్మ అనే పేరుతోనే పిలువబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుమారుడైన ఆత్మ ఇది కొనసాగిస్తాడు అన్న మాట నెరవేరుతూ ఉంది. ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివి తెలియకుండానే ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక కుతూహలం మొదలవుతుంది. చెప్తున్నారు, అది జరుగుతూ ఉంది, ప్రచార నిమిత్తంలో జరుగుతూ ఉంది. కాబట్టి గురువు చెప్పిన మాట పరిశుద్ధాత్మగా చెప్పాడు కాబట్టి ఆత్మగా ఈ విషయం నెరవేరుతూ ఉంది. కానీ ఒక భౌతికమైన కుమారుడికి ఇది అప్లై చేసి చూసుకుంటే వాడు త్రైత సిద్ధాంతి కాదు. ఎందుకంటే సిద్ధాంత రూపంలో నీకు చూపు లేనప్పుడు గురువు చెప్పిన మాట సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నువ్వు భౌతికంగా తీసుకుంటే అది నువ్వు సిద్ధాంతాన్ని ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. కాబట్టి సిద్ధాంత తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? గురువు దగ్గర సిద్ధాంత విధానాన్ని తెలుసుకొని పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఈ మూడు ఆత్మల జ్ఞానంతో ప్రతి విషయాన్ని పోల్చి చూసుకోగలిగితేనే జ్ఞానం అర్థం అవుతుంది. కాస్త అర్థం కాని వాళ్ళు పక్కదోవ బట్టి ఇంకొక రకంగా వెళ్తారు. ఇప్పుడు మనకు బైబిల్ నుంచి ఒక క్లియర్గా వచ్చింది. అదేవిధంగా ఎక్కడ గురువు చెప్పినా కాస్త చాటుగా చెప్పినా, కాస్త మార్చి చెప్పినా, కాస్త దారి తప్పించి చెప్పినా, లేదు ఇహలోకంతో పోల్చి చెప్పినా మనం చూసుకోవాల్సింది ఒక సూత్రం ఆధారంగానే. కాబట్టి దేవుని కుమారుడికి మొక్కాల్సిందే. ఎవరు మొక్కాలి? జీవాత్మ మొక్కాలి. దేవుని కుమారుడు ఎవరు? ఆత్మ. నువ్వు ఆత్మ ఇద్దరు ఎప్పుడు పక్కపక్కనే ఉన్నారు శరీరంలో. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కుకోవచ్చు నీ తండ్రి అయిన ఆత్మకు. ఈ సిద్ధాంతం మర్చిపోతే బయట మనుషులకు మొక్కేదానికి పోతారు. అప్పుడు బయట మనుషులకు మొక్కేదానికి పోతే నువ్వు సిద్ధాంతానికి దూరంగా ఉన్నట్టు, నువ్వు సిద్ధాంతాన్ని మర్చిపోయినట్టు, గురువు చెప్పిన సిద్ధాంతం నీకు చేరనట్లే, నీకు అందనట్లే. ఎందుకంటే నువ్వు మనిషి మొక్కుతున్నావు కదా. కాబట్టి గురువు ఏ పాత్రలో చెప్పాడు? పరమాత్మన, ఆత్మన, జీవాత్మగన అంటే ఆయన ఎప్పుడు చెప్పినా జ్ఞానమే చెప్తాడు. జ్ఞానం చెప్పడానికి వచ్చాడనేటువంటి భావము, ఆ బలం మనలో ఉంటే ఏ మాట చెప్పినా అది జ్ఞానంగా మనం మార్చుకొని చూసుకుంటాము. కాబట్టి చాలా మంది మమ్మల్ని కూడా మీరు మందిరానికి ఎందుకు రారు, మీరు మందిరానికి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటారు.
ఆత్మ కంటే పెద్దవాడు ఉన్నాడు కాబట్టి గురువుగా పరిశుద్ధాత్మగా నేను చూసుకున్నాను. ఆయన పెద్దవాడు, ఆయన ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, ఆయన ఒక్కసారైనా చూసి చనిపోవాలి అని ఆనాడు మేము ఎంతో తపించి గురువు దగ్గరికి వచ్చి గురువుని దర్శించడం జరిగింది. ఇప్పుడు గురువు గారు భౌతికంగా లేరు కాబట్టి, అనంతమైపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆయన చెప్పిన మాట నీ తండ్రిని ఆరాధించు అని చెప్పాడు కాబట్టి ఆయన మాట చొప్పున మేము ఆత్మని పెద్దగా పెట్టుకొని ఆరాధిస్తున్నాం. ఇంకొక ఆత్మ కొరకు వెతకాల్సిన పని మాకు లేదు, ఎందుకంటే మా శరీరంలో ఆత్మ ఉంది. అంటే ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఆత్మ ఉంది కాబట్టి ఎవరికి ఏ సమయంలో ఎప్పుడు మొక్కాలనిపిస్తే అప్పుడు మొక్కుకోవచ్చు, ఎప్పుడు ఆరాధించాలంటే, ఎప్పుడు ప్రార్థించాలంటే, ఎప్పుడు స్మరించాలంటే అప్పుడు స్మరించుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. అంటే గురువు మాటను అర్థం చేసుకోవటంలో లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. గురువు చెప్పింది ఆత్మనే, అంటే త్రైత సిద్ధాంతమే కాబట్టి త్రైత సిద్ధాంతంలో జీవుడు ఆత్మని ఆరాధించటం సత్య మార్గము. సరిపోయింది, గురువు మాట నిలబడుతుంది, వాడి దగ్గర నెరవేరుతుంది. ఈ కాలాన్ని మనుషులకి మొక్కటం, మనుషుల్ని ఏదో వాళ్ళు ఏదో చేస్తారు, ఏమో అయిపోతుంది గురువు మాట ఇది అని అపార్థం చేసుకొని అపమార్గంలో ప్రయాణిస్తే ఏదో ఒక శరీరం నుంచి మళ్ళీ ఆత్మ గద్దిస్తుంది, అది కరెక్ట్ కాదు అని గ్రంథాధారంగా గద్దిస్తుంది. ఇప్పుడు గ్రంథాధారంగానే క్రీస్తు చెప్పినట్లుగా క్రీస్తు తన కుమారుడని ఎవరినన్నాడో అది అర్థం చేసుకోగలిగితే గురువు అదే మాట చెప్తాడు, ఎప్పుడు ఏ కాలంలో చెప్పినా అదే మాట చెప్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఒక గ్రంథంలో అర్థం కాకపోయినా ఇంకో గ్రంథం ద్వారా అయినా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏ శరీరాలు ఎంత ప్రయత్నం చేసి పోరాడుతున్నాయి చూడండి, వాళ్ళంతా గురువు మాట నెరవేరుతుంది. అందులో ఉన్న ఆత్మని ఎన్నో అవమానాలు పడినా, ప్రచారంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డా మళ్ళీ తిరిగి మనసుని సరి చేసుకొని గురువు మాట జ్ఞాపకం చేసుకొని వెళ్తున్నారు ప్రచారానికి. అది కొనసాగింపే, ఆయన కుమారుడు కొనసాగిస్తున్నాడు, ఆయన జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఈ విధంగా మనం సూత్రం ఆధారంగా అర్థం చేసుకోవాలి కానీ సూత్రానికి అతీతంగా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరిదే, ఇక్కడ ఎవరికి కొమ్ములు లేవు, అందరికీ త్రైత సిద్ధాంతం శరీరంలోనే ఉంది. జీవాత్మాత్మ పరమాత్మ, ఒక్క పరమాత్మ శరీరంలో త్రైత సిద్ధాంతము అప్లై అవ్వదు సాధారణంగా. ఆయన దగ్గర ఒక పరిశుద్ధాత్మ ఆత్మగా నటిస్తుంటాడు, జీవాత్మ లేడు అనేటువంటి ఖచ్చితం తెలిస్తే అప్పుడు ఆయన ఆత్మ కంటే పెద్దోడు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆయన కాళ్ళకు మొక్కుతాం, ఆయనను స్మరిస్తాం, ఆయన చూడడానికి వెళ్తాము, ఆయన మాట వింటాం, ఆయన మాటే వింటాం. ఆయనది 2 ఆత్మల శరీరం, మనది 3 ఆత్మల శరీరం. చాలా వరకు కూడా చెప్పాడు, చేతిలో కొంతమందికి 2 గీతలు ఉంటాయి, అది భగవంతునికి గుర్తుగా అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాక్యం ఆధారంగా జవాబు చెప్పే విధానం ఎక్కడ దొరికినా దాని ప్రకారం ఆచరించండి. గురువు ఎంత తికమక పెట్టినా, కన్ఫ్యూజ్ చేసినా, మీకు భౌతిక విషయాల వైపు దారి పెట్టి చూపించినా మనం మాత్రం త్రైత సిద్ధాంతం అనే చూపుతోని చూడాలి. ఇకపోతే ఇప్పుడు కొత్తగా కొంతమంది 4 ఆత్మలు అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి స్వామివారు రాసిన గ్రంథాల్లో కవర్ పేజీల్లోనే కొన్ని తప్పులు ఉన్నాయి అన్నట్లుగా, దీని అర్థం ఇది అన్నట్లుగా చెప్తున్నారు. ఆయన త్రైత సిద్ధాంతం అని పెడితే ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానం తెలుసుకొని ఈరోజు నాకే అంత తెలుసు, నేనే చెప్పాలి, ఇంకొకరు చెప్పరు, మళ్ళీ భగవద్గీత కూడా నేనే రాయాలని కొత్తగా రకరకాలైనటువంటి అమ్మ ప్రభావితులై ఆత్మని చాలా తక్కువగా చపరాశిగా అంటూ, పనివడే అంటూ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. అది దాన్ని కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు, దాన్ని చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. అది ఎందుకు అట్లా జరుగుతూ ఉంది అని గమనిస్తే మరి వాక్యం ఆధారంగా అక్కడ ఎట్లా చూడాలి, ఆ విధానాన్ని ఎట్లా మనం పరిశీలన చేయాలి అంటే
మనకి స్వామివారు తండ్రి దేవుడు తాత దేవుడు అనేటువంటి సబ్జెక్టు తీసుకొచ్చి చెప్పాడు. తండ్రి దేవుడే తాత దేవుడే, తండ్రి దేవుడే తాత దేవుడే, జీవుడు మాత్రం జీవుడే. జీవుడికి ఒకటో పోస్టు కర్మ అనుభవించేవాడు. కానీ తండ్రిని దేవుడే అన్నాడు, ఆత్మని దేవుడే అన్నాడు, పరమాత్మని కూడా దేవుడే అన్నాడు. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారన్నాడు. ఇద్దరు దేవుళ్ళు కాకముందు ఒకడే దేవుడు ఉన్నాడు, పరమాత్మ. పరమాత్మని మళ్ళీ ఆత్మ అనే దేవుడుగా కూడా ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి ఈయన దేవుడు కాదు అన్నానికి లేకుండా ఈయన కూడా దేవుడే. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు దేవుళ్ళు నువ్వు తెలుసుకోగలిగితే, ఇద్దరు దేవుళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలిగితే నువ్వు పరమాత్మ ఆత్మ విషయం ఎడల చాలా జాగ్రత్తగా ఉంటావు. ఈయనంటే ఆయన నన్నట్టే, ఈయన తిడితే ఆయన తిట్టినట్టే, ఈయన పనివాడంటే ఆయన అన్నట్టే, ఈయన పనికిరాడంటే ఆయన కూడా నీకు పనికిరాడు. కాబట్టి ఆత్మ పరమాత్మ విషయంలో జోక్యం చేసుకొని అర్థం కాక కొంత తికమక పడుతూ కొత్త విధానం ఏదో స్టార్ట్ చేసి 4 ఆత్మలని లేదా ఉన్న ఆత్మని శీలిక చేసి ఎటొచ్చి శరీరంలో ఉన్న దారిగా ఉన్న ఆత్మని దారి తప్పించే విధానం కొంత కనపడతా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మనకు త్రైత సిద్ధాంతంలో పరిశుద్ధాత్మ ఆత్మ జీవాత్మ అని ఉంది. అది తిప్పితే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఎటొచ్చిన మధ్యలో అడ్డంకిగా దారిగా మధ్యవర్తిగా ఆత్మ కనిపిస్తుంటాడు. ఈయన దారి అనేది మర్చిపోతే వాడు అని మర్చిపోయినట్టే, సిద్ధాంతాన్ని మర్చిపోయినట్టు. కాబట్టి పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అక్కడ పరమాత్మగా ఉన్నది కూడా నేనే. నన్ను కాదని నువ్వు అక్కడ ఎట్లా ఆరాధిస్తావు? నన్ను తెలుసుకో. నేనే పరమాత్మగా ఉన్నానని తెలుసుకో, పరమాత్మ ఆత్మగా ఉన్నాడని తెలుసుకో. ఇది చాలా గొప్ప రిజల్ట్. దేవుని ముద్ర అనేటువంటి గ్రంథంలో ఇది చెప్పబడింది. అందరూ దేవుని ముద్రను ధరిస్తున్నారు, కానీ నిజంగా ఒరిజినల్ అర్థం తెలిస్తే దేవుని ముద్ర అనేది ప్రకృతి పరిశుద్ధాత్మ ఆత్మ జీవాత్మ ఈ 4 భాగాలుగా విభజించబడి ఉన్నటువంటి పరమాత్మ విషయం ఎవరికి తెలిస్తే వాడు దేవుని ముద్ర ధరించినట్టు. మమ్మల్ని అడుగుతుంటారు, మీరు ఎందుకు దేవుని ముద్ర ధరించరు అని. స్వామివారు అదే రాశారు. దేవుని ముద్ర అంటే ఏంటిది? ప్రకృతి గురించి నీకు పూర్తిగా తెలియాలి, పరమాత్మ గురించి నీకు పూర్తిగా తెలియాలి, ఆత్మ గురించి నీకు పూర్తిగా తెలియాలి, జీవాత్మ గురించి నీకు పూర్తిగా తెలియాలి. ఈ 4 చట్టాలు 4 భాగాలు నీకు తెలియబడితే నువ్వు దేవుని ముద్ర ధరించిన వాడు. ధరించడం అంటే చొక్కా వేసుకోవడం అని. నువ్వు వేసుకున్నావు జ్ఞానం అనేటువంటి ఆ చొక్కాని వేసుకున్నావు, ధరించావు. నువ్వు భౌతికంగా నుదుటి మీద చిహ్నాలను గౌరవించండి అన్నారు. ఆ జ్ఞానం తెలుసుకొని నువ్వు నుదుటి మీద పెట్టుకొని నిరంతరం గౌరవిస్తే అది నీకు దాని తగిన ఫలితం నీకు వస్తుంది. కాబట్టి గౌరవించటం ఉంది, ధరించటం ఉంది, పొందుకోవటం ఉంది. ఈ విధంగా తెలిసిన వాడే ఎక్కువ గౌరవిస్తాడు. ఎవరైతే ఈ 4 భాగాల గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు ఎక్కువగా గౌరవిస్తుంటారు. అది భౌతికంగా గౌరవిస్తారు, అభౌతికంగా కూడా గౌరవిస్తుంటారు. కాబట్టి ఒక దేవుని ముద్ర లేదు అని ఈ వ్యక్తి మనోడు కాదు, మనకు సంబంధించినోడు కాదని అజ్ఞానపు మాటలు మాట్లాడితే దేవుడికి దగ్గరగా ఉన్నామా లేదా అని దేవుడికి జీవుడికే తెలుస్తుంటది. అది మిగతా వాడికి నిర్ధారణ చేసే తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది, కానీ జవాబు జాగ్రత్తగా వినేవాళ్ళు కావాలి. వచ్చింది ఉత్సాహం, ఉరుకుతాము, చెప్తాము, ఇంకొక ఆవేశంతో ఇంకోరిని ఎన్నుకుంటాము అనేటువంటి విధానం ఎప్పుడు చేయకూడదు. సిద్ధాంతం ఆధారంగా జీవితాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి దగ్గర పెట్టుకొని గడపాల్సిందే. పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణంగా తెలియాలి. స్వామివారు అన్నారు, మీకు ఆత్మ విషయం తెలిసిందా? పరమాత్మ విషయం తెలుసుకో. పరమాత్మ విషయం తెలిసిందా? ఆత్మ విషయం తెలుసుకో. ఆత్మ విషయం తెలిసిందా? జీవాత్మ విషయం తెలుసుకో. జీవాత్మ విషయం తెలిసిందా? ఆత్మ విషయం తెలుసుకో అంటాడు. ఈ 3 నువ్వు సంపూర్ణంగా ఉండాలి. ఏ సబ్జెక్ట్ అడిగినా నువ్వు చెప్పాలి. ఏ సబ్జెక్ట్ ఏ కోణంలో తిప్పి అడిగినా, తికమక పెట్టి అడిగినా నువ్వు చెప్పాలి. అప్పుడు నువ్వు త్రైతే అయితే నువ్వు సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాడువే. జ్ఞాని అంటే త్రైతే, యోగి అంటే త్రైతే, మోక్షం పొందేవాడంటే త్రైతే.
త్రైతం తెలియకుండా మోక్షం పొందటానికి అవకాశమే లేదని గురువే స్వయంగా చెప్పారు. ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు బయటికి పోవాలంటే ఒక తూము అనే ఒక దారి ఉంటుంది, ఆ దారి నుంచే పోవాలి అని ఒక ఉదాహరణ చెప్తూ, ఎవడు ఎట్ట మోక్షం పోవాలని త్రైత సిద్ధాంతం నుంచే పోవాలి అన్నాడు. మోక్షం పోవాలంటే ఇదే దారి అని చెప్పాడు, ఇంకొక దారి లేదు. కాబట్టి జాగ్రత్తగా, ఒక ప్రశ్న ఉంటే జవాబు ఉంటుంది, జవాబు కూడా జాగ్రత్తగా వినే ఓపుకుంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ మన అపార్థాన్ని అర్థం అంటే తీసేసి నిజమైన అర్థాన్ని తీసుకొచ్చి మనతో మళ్ళీ జీవితాన్ని కొనసాగించి దైవ మార్గాన్ని నడిపిస్తాడు. స్వామి వారు కూడా చాలాసార్లు చెప్పారు, ఏమని, నువ్వు ద్వైతివా, త్రైతం తెలుసుకో అంటే దారి పోలేదు, నువ్వు పోలేవు. నువ్వు అద్వైతివా అంటే ఒకటే దేవుడు ఉన్నాడని చెప్తున్నావా, అయినా సరే నువ్వు త్రైతం తెలుసుకో. నువ్వు పోలేవా, నువ్వు పట్టుకున్న సిద్ధాంతంతో నువ్వు పోలేవా అంటాడు. అట్లా నువ్వు విశిష్టాద్వైతివా అంశా, నువ్వు త్రైతం తెలుసుకో. పోవు, ఆ దారి మోక్షాన్ని తీసుకెళ్తుంది, త్రైతమే తీసుకెళ్తుంది. అచల సిద్ధాంతం, నువ్వు కూడా త్రైత సిద్ధాంతం తెలుసుకో. నువ్వు తామస గుణంలో ఉన్నావా, త్రైతం తెలుసుకో. రాజస గుణంలో ఉన్నావా, త్రైతం తెలుసుకో. సాత్విక గుణంలో ఉన్నావా, త్రైతం తెలుసుకో. ఈ త్రైతంలో మూడు ఉన్నాయి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఈ మూడింటిగా అనర్గళంగా సంపూర్ణంగా తెలుసుకున్నాడు అవుతాడు. నన్ను తెలుసుకున్నాడు అవుతాడని చెప్పి పరమాత్మ భగవద్గీతలో రాశాడు. అంటే నేను ఎట్లా ఉన్నా నేను తెలుసుకోవాలి. వాడు ప్రకృతిగా ఉన్న తెలుసుకోవాలి, జీవాత్మగా ఉన్న తెలుసుకోవాలి, ఆత్మగా ఉన్న తెలుసుకోవాలి. అని ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నప్పుడు వాడు నన్ను ఇక్కడ లేడు అని చెప్పేవాడు అజ్ఞాని. కాబట్టి ఎక్కడ నేను ఎట్లా ఉన్నాను అట్లనే తెలుసుకుని అట్లనే చూస్తే వాడు జ్ఞాని. నేను జీవాత్మగా ఉంటే చూస్తే వాడు జీవాత్మగా చూసిండు అనుకో, వాడు జ్ఞాని. వాడు జీవాత్మ కాకుండా ఇంకొక రకంగా చూస్తే వాడు జ్ఞాని ఎట్టవుతాడు. ప్రకృతిగా చూస్తే వాడు జ్ఞాని అవుతాడు. ఆత్మని ఆత్మగా చూస్తే వాడు జ్ఞాని అవుతాడు. పరమాత్మని పరమాత్మగా చూస్తే వాడు జ్ఞాని అవుతాడు. నేను ఎన్ని విధాలుగా నేను ఎట్లా ఉన్నానో వాడు తెలిస్తే వాడు అన్ని విధాలుగా నన్ను అట్లనే చూస్తాడు. నేను ఇట్లా ఉండాలని వాడికి అట్లా కనిపిస్తున్నప్పుడు అట్లే ఉంటాడు వాడు. ప్రకృతిగా కనిపిస్తే ప్రకృతిగా చూడు, పరమాత్మగా కనిపిస్తే పరమాత్మగా చూడు, ఆత్మగా కనిపిస్తే ఆత్మగా చూడు, జీవాత్మగా కనిపిస్తే జీవాత్మగా చూడు. నేను ఎట్లా కనపడాలని నేను ఈ సిస్టమ్ తయారు చేసుకున్నాను, అట్లనే నేను చూడాలి. కాబట్టి ఎన్ని సిద్ధాంతాలు పెట్టుకొని ఎంతమంది ఎంత దారి తప్పి తిరిగినా మళ్ళీ అందరికీ ఇదే దారిగా ఉంది. ఏది? త్రైత సిద్ధాంతం. త్రైత సిద్ధాంతంలో మళ్ళీ మూడు ఆత్మలే మనం సీరియల్గా నిలబెడితే పరిశుద్ధాత్మ, ఆత్మ, జీవాత్మ. మన పరిస్థితి ఏంది? జీవుడు మనం మొదటిగా పెట్టుకొని మనం పోవాల్సింది పరమాత్మకి. మధ్యలో ఎవరున్నారో ఆత్మ ఉన్నాడు, కాబట్టి మధ్యలో ఆత్మను ఆధారం చేసుకొని పోవాలి. ఈయన తక్కువ చేస్తే ఆయన తక్కువ చేసినట్టు. ఎందుకంటే ఆత్మ దేవుడు అని స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే చెప్పిండు. దేవుడు అన్నాక నీకు ఏంది ఇది? ఆయన దేవుడు అనే పేరు వచ్చింది ఎవరికి వచ్చింది? ఆత్మకి. ఎప్పుడు వచ్చింది? అద్వైత సిద్ధాంతంలో ఆత్మని దేవుడు అన్నారు, విశిష్ట అద్వైతంలో. కానీ ఇంకా ఏ విషయంలో తీసుకున్న ఆత్మ గురించిన రహస్యం ఇప్పుడు మనకి బట్టబయలైంది, ఇప్పుడు తెలియబడింది. దేవుడు ఆడబడితే అంటే దేవుడు ఆడేవాడు ఎప్పటికి దొరికేవాడు కాదు అని అంటే, ఇప్పటికైనా దొరికినప్పుడు నువ్వు దేవుడు ఆడితే నీకు దొరకడు అని గురువే దేవులాడి నీకు ఆయన దొరకబెట్టి నీకు ఈరోజు నీ ముందు పెట్టిండు. ఎవరైతే దొరకరు అనుకొని ఒక శాసనం ఉందో, దేవుడు ఆడబడేవాడు అనేటువంటి ఒక మాట ఉందో, ఎవరికి దొరకకుండా తిరిగి ఇప్పుడు గురువు మనకి ఆయన దొరికేటట్లు లభించేటట్లు చేశాడు. ఎవరైతే దొరకకుండా తిరుగుతూ దేవుడు ఆడబడేవాడని పేరు వేసుకొని ఉన్నాడో ఇప్పుడు ఆయన దొరికాడు. ఈయన దేవుడు ఆడబడితే దొరకడు, ఈయన దొరకకపోతే ఆయన దొరకడు. ఇద్దరు ఒకటే. ఒక మాట ఇద్దరికి ఈజ్ ఈక్వల్ టు ఇద్దరికి. కాబట్టి ఆత్మ విషయం అందు తక్కువగా మాట్లాడుతూ తక్కువ చూపున్న వారికి ఆత్మ వాళ్ళని దారి తప్పిస్తుంది. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆత్మ దగ్గర ఏమాత్రం కూడా జారుడుతనం ఉండదు. ఆత్మ ఎందుకు ఏమాత్రం తక్కువగా చూపు కలిగితే
ఆ పరమాత్మ వైపు కూడా చూపు అట్లనే ఉంటుంది, ప్రకృతి కూడా అట్లనే చూస్తుంది. మిమ్మల్ని దారి తిప్పించి రకరకాలైనటువంటి పక్కదారి తీసుకొని వెళ్తాయి. తెలియబడినాడు ఆత్మ ఒప్పుదల లేకుండా ఇంతవరకు మోక్షం పోయినోడు లేడు. పరమాత్మ ఒప్పుదల ఉందనుకో ఆత్మ విషయం తెలియజేస్తాడు. ఆయన పరమాత్మ కూడా నిన్ను ఒప్పుకున్నాడు అనుకో, ఆయన ఆత్మజ్ఞానాన్ని నీకు చెప్పి ఆత్మ ద్వారా ఆయన తీసుకొని వెళ్తాడు. కానీ ఎట్టొచ్చి చూసినా మనకు ఆత్మ ఆధారంగా ఉంది. ఆత్మ ఈజీ కొట్టు పరమాత్మ అనుకుంటే నీకు పరమాత్మని ఆత్మగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆత్మని చాలా గొప్పగా ఆయన దారిలో నడుస్తూ వెళ్తుంటావు. సరే, ఆత్మజ్ఞానమే సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు పరమాత్మ విషయం కూడా తెలుసుకోవాలి. 3 ఆత్మల జ్ఞానము ఏ సబ్జెక్టు అడిగినా, అంటే పరమాత్మ విషయం అడిగినా, ఆత్మ విషయం అడిగినా, జీవాత్మ విషయం అడిగినా చెప్పగలిగే స్తోమత తెలిసిన వాడు జ్ఞాని. అంటే అంతటా వాడు దేవుని చూస్తున్నాడు, దేవుడు వాడిని చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మగా చూస్తుంటాడు. ఆ 3 చూపులు వేసుకొని చూస్తాడు. అంతా ఒకటే చూపు అనేటోళ్ళు ఎవరున్నారు? అద్వైత సిద్ధాంతం వాళ్ళు రారా అని చెప్పాడు. వాళ్ళు నా దారి కాదు అని చెప్పాడు. కాబట్టి అంతా ఒకటే అనేటువంటి మాట వదిలి అంతా త్రైతమే అనేటువంటి విధానంలో చూడాలి. కాబట్టి త్రైతం అంటేనే పరిశుద్ధాత్మని. ఓకే, పరిశుద్ధాత్మని ఎట్లా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎట్లా చూడాలి? శివరాత్రిలో చెప్తుంటాడు గురువు. అక్కడ 2 లేరా, 2 యాబ్సెంట్ ఉన్నారు, 3వ వాడు ఉంటాడు. ప్రకృతి పరమాత్మ 2 కలిసి ఉంటారు. ఇక్కడ మాత్రం ఇద్దరిని వదిలిపెట్టి పరమాత్మగా చూడు అని చెప్తుంటాడు. ఎందుకు? నీకు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. త్రైతంలో పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈయన మిగిలిపోయింది. మీకు ఇక్కడ పరమాత్మ కనిపిస్తుంటాడు, ఇక్కడ ప్రకృతి పరమాత్మ 2 మిళితమై ఉంటారు. మళ్ళీ ఆత్మ విషయం చెప్పాలి. అంటే ఒక కదిలిస్తున్నాడు, ఇక్కడ శరీరం కదిలిస్తున్నాడు చూడు, కాబట్టి ఇక్కడ ఆత్మ ఉన్నాడు. ఇక్కడ వాడు శిక్షణ ఎత్తాడు, జీవాత్మ ఉన్నాడు. ఆత్మ ఉంటే జీవాత్మ ఉండాలి. సూత్రం చూసుకో. అన్నం తినిపించాడు. చిన్నపిల్లోడికి ఎంత జాగ్రత్తగా విద్య నేర్పియాలి అంత జాగ్రత్తగా విద్య నేర్పిస్తే ఈరోజు ఇంకా త్రైత సిద్ధాంతం చదివి ఈరోజు చాలా మంది దారి తప్పిపోయే స్థితికి కొంత కనిపించినా మళ్ళా తిప్పుకోండి, మళ్ళా దాన్ని గ్రంథాల ఆధారంగా మళ్ళీ తిరిగి సత్యబద్ధంగా నడుచుకోవాలి. సత్యబద్ధంగా శాస్త్రబద్ధంగా త్రైత సిద్ధాంత ఆధారంగానే మనం చూపు ఉండాలి, మన నడవడికి ఉండాలి, మన ఆచారం ఉండాలి. త్రైత సిద్ధాంతం మొదటి తరం శిష్యులు ఎవరైతే ఉన్నారో చెక్కు చెదరకుండా బతకాలి. ఇప్పుడే దారి తప్పిపోకూడదు. మనం ఇతరులకి జ్ఞానబోధ చేసేటప్పుడు వాడు ఎంత తికమగ పెట్టి మనల్ని అడిగినా, వాడు ఎన్ని కోణాల్లో వాడు మనల్ని ప్రశ్నించినా మనం ఒక సూత్రం ఆధారంగానే మనం జ్ఞానం చెప్తూ ఉండాలి. అదే త్రైత సిద్ధాంతము. గురువు నేర్పించిన విద్యని మర్చిపోకుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకంలో ఆ యోగం. త్రైతమే పెద్ద యోగం. త్రైతం తెలిస్తే యోగం, త్రైతం తెలియకపోతే యోగం కాదు. అద్వైత సిద్ధాంతుల్ని యోగులు అంటారో ఏమంటారో తెలియదు, విశిష్ట అద్వైతుల్ని యోగులు అంటారో ఏమంటారో తెలియదు. అట్లనే అచలంలో కానీ ఇంకొకటి ఏదైనా ఏ దేంట్లో అయినా యోగి అంటారో అనరో తెలియదు. కానీ త్రైత సిద్ధాంతం తెలిసిన వాళ్ళు మాత్రం యోగులే. ఎందుకు? జీవాత్మ ఆత్మను వేడుకోవాలని తెలిసిపోయింది అతనికి. అంటే ఆత్మ సబ్జెక్ట్ వస్తుంది, ఆత్మను పట్టుకోవడం అనేది తెలుస్తుంది. కాబట్టి జీవాత్మ ఆత్మ 2 కలిస్తే యోగం. తండ్రి కుమారుల ప్రయాణమే, జీవిత ప్రయాణమే యోగం. కాబట్టి త్రైత సిద్ధాంతం తెలుసుకొని మళ్ళీ నేను యోగం ఆచరిస్తున్నానా లేదా కర్మయోగం అంటే కథల జ్ఞానంలో రాశారనుకుంటా స్వామి. నువ్వు త్రైత సిద్ధాంతం తెలుసుకుంటే అంటే నువ్వు జ్ఞాని అయితే నీకు తెలియకుండా నువ్వు కర్మయోగి అవుతావు అని అంటాడు. ఎందుకైతావు అంటే వాడికి మొత్తం విడిభాగాలు సామాన్లు అన్ని తెలుసు కాబట్టి ఇక వాడు కర్మ అంటించుకునే స్థితి లేదు. వాడు అంటించుకోకూడదనే జ్ఞానం వాడి దగ్గరకు వచ్చి అంటుకున్నది. జ్ఞానం అంటుకున్నాక వాడు కర్మ ఎందుకు అంటించుకుంటాడు? జ్ఞానం అంటుకోకపోతే కర్మ అంటించుకుంటాడు. కానీ జ్ఞానం అంటుకున్నాక కర్మ అంటది, జ్ఞానం అంటకపోతే కర్మ అంటుంది. కాబట్టి జ్ఞానం అంటుకున్న వాళ్ళు కర్మ అంటించుకోరు అనేది ఒక సూత్రం ఉంది.
జ్ఞాని నా ఆత్మగా తలుచున్నాను అన్నాడు. అంటే ఆత్మగా తలుచుందంటే వాడు నాతో ఈక్వల్ అన్నట్టు. అంటే ఆత్మకి కర్మ అంటది కదా, అంటే వాడికి కూడా అంటదని. ఎంత డీటెయిల్డ్ గా చెప్పిందో తెలిసి కూడా మళ్ళీ మనము వాళ్ళ కాళ్ళు మొక్కుతా, ఖాళీగా ఉన్నా, లేదంటే సేవ అంటే ఇంకోటి, చెట్లలో పనిచేసేది, ఇళ్ళల్లో పనిచేసేది, పొలంలో పనిచేసేది. ఇంకొక వ్యక్తి ఎవరో నాకు 4 ఆత్మలు అని చెప్పాడు, దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. నువ్వు గురి కుదిరి గురువుని ఆధారం చేసుకునే జీవితం ఉండాలి. కానీ మళ్ళీ కూడా చెప్తానంటే మమ్మల్ని కూడా ఆధారం చేసుకోకూడదు, ఇంకొకరిని కూడా ఆధారం చేసుకోవద్దు. ఆధారం ఒకడే గురువు. కానీ గురు మాట వస్తుందా లేదో చూసుకోవాలి. గురు మాట వస్తే అది నిజమైన శిష్యుడు, అది నిజమైన జ్ఞానబోధ విధానం. అంటే పరిశుద్ధాత్మ కుమారుడు బోధకుడిగా మారి ఆయన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. అది నిజమైన మార్గం, అది నిజమైన బోధ, అది నిజమైన యోగం అవుతుంది. కాబట్టి త్రైత సిద్ధాంతం అనేది బలంగా తెలుసుకోగలిగితే సంపూర్ణ జ్ఞాని. స్వామి చెప్పారు, నువ్వు ఒకసారి చేయి చూసుకో, అందులో 3 రేఖలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ, ఆత్మ, జీవాత్మ అని చెప్పి అది తెలుసుకుంటే సంపూర్ణమైన జ్ఞానివి, నువ్వు సంపూర్ణమైన జ్ఞానివి అని చాలా సందర్భాల్లో స్వామి గారు మాట్లాడారు. అంటే ఇక్కడే దాగుంది మొత్తం సృష్టి ఆధారం అంతా అని చెప్పారు. ఇంకెంత మాట్లాడినా ఇందులో నుంచే, ఎవరు ఎంత తిప్పి ప్రశ్న అడిగినా ఇందులో నుంచే జవాబు వస్తుంది. ఇదే జవాబు, ఇదే శాసనం, ఇదే చట్టం, దీనికి మించి ఇంకోటి లేదు, దీనికి మించి ఇంకోటి ఉందని ఊహిస్తే వాళ్ళు సిద్ధాంతం దాటిపోతుంటారు, సిద్ధాంతాన్ని అతిక్రమించిన వాళ్ళు అవుతుంటారు, గురువుని కాదని వేరొక మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి సిద్ధాంతమే సిద్ధాంతము, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు మరొక్కసారి నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.